నమస్తే మిత్రులారా, టఫ్ టీవీకి స్వాగతం. నిన్న మనం కేపీహెచ్‌బీ మెట్రో దగ్గర మొదటి వీడియో తీయడం జరిగింది. సమయం దాదాపుగా 10:30 నుంచి 11:30 వరకు కవర్ చేయడం జరిగింది. ఈరోజు కేపీహెచ్‌బీ మెట్రో కింది నుండి మియాపూర్ వెళ్ళే రోడ్డులో ఉన్నాము. చూద్దాం ఇక్కడ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు రైడ్ చేశారు. చేసినప్పుడు అందరూ కోలాహలంగా ఉన్న ప్రదేశం నిర్మానుష్యంగా మారిపోయింది. ఇదే ప్రదేశంలో ఇప్పుడైతే ఎవరు కనిపించడం లేదు ఇక్కడ. ఈరోజు అంతా ప్రశాంతంగా ఉంది. డ్యూటీ నుంచి వచ్చే ఉద్యోగస్తులు గానీ, లేకపోతే బస్సులో వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి వేచి ఉండే ప్రయాణికులు గానీ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర నిల్చుండి ఉన్నారు. అయితే ఇది వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కామెంట్ చేయొచ్చు. మీకు ఇట్లాంటి వీడియోలు ఎందుకు తీస్తున్నారు? ఏదో కొంతమంది వాళ్ళు పొట్టకూటి కోసం పని చేసుకుంటున్నారు. మీరు వాళ్ళ మీద పడి ఈ వీడియోలు తీయడం భావ్యమేనా అని అడుగుతారు. అయితే విషయం ఏంటంటే ఈ కేపీహెచ్‌బీలో ఇది చాలా ప్రశాంతమైన హౌసింగ్ బోర్డు. ఇక్కడ చాలామంది చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఎలాగంటే బయటకి ఈ సమయంలో ఇక్కడ ఈ మనం చూస్తున్న రోడ్డు ఈ షాపింగ్ రోడ్డు. ఈ రోడ్‌లో బయటకి రావాలంటే వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు. ఇట్లాంటి వాళ్ళు వల్ల వాళ్ళను కూడా ఒక రకంగా చూసే పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. అందుకోసమని వాళ్ళు చాలాసార్లు ఇబ్బంది పడి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల తెలంగాణ పోలీసు వాళ్ళు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈరోజు కేపీహెచ్‌బీలో అట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదు అన్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఏదైనా విచ్చలవిడిగా డబ్బులొచ్చే ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఒక వ్యాపారం కానీ, వ్యవహారం కానీ ఉంటే అక్కడికి మాఫియా వచ్చి వాలిపోతుంది. ఇది మనం మెట్రో పైనుంచి చూడొచ్చు. నిన్న ఎక్కడైతే మనం ఫోకస్ చేశామో, జూమ్ ఇన్ చేశామో అక్కడ కోలాహలంగా ఉండేది నిన్న. చాలా వెహికల్స్‌తో, అలాగే వ్యక్తులతో. ఈరోజైతే అలా ఏం కనిపించడం లేదు. నార్మల్‌గా ప్రశాంతంగా ఉంది. మనం ఈ మెట్రో పైనుండి తీయడం జరిగింది. ఇది కేపీహెచ్‌బీ నుండి మియాపూర్ వెళ్ళే రోడ్డు. చాలా ప్రశాంతంగా కనబడుతుంది వెహికల్స్ రాకపోకలతో. అట్లాంటివి ఏం జరగట్లేదు అని చెప్పి మనం క్లియర్‌గా ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం ముందు పాయింట్ అంటే మనం మాట్లాడుతున్న ఏదైతే మాఫియా పాయింట్ వైస్‌గా మాట్లాడుకుంటే ఆ మధ్యన ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఇట్లాంటి ఒక డీల్ మాట్లాడుకొని ఆ డీల్‌లో తేడా వచ్చినందుకు పాపం ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆయనను మనుషులొచ్చి కొట్టడం జరిగింది. చాలా నిర్దాక్షిణ్యంగా కొట్టి గాయపరచడం జరిగింది. అది ఎందువల్ల జరిగిందంటే ఈ మాఫియా వల్ల. ఈ మాఫియా అనేది ఫామ్ అయ్యే సమయంలోనే పోలీసులు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని అట్లాంటి వాటిని కాకుండా చూడడం జరిగింది. దానికి మనం నిజంగా పోలీస్ వాళ్ళని అభినందించాల్సిందే. అలాగే ఇది కేపీహెచ్‌బీ నుంచి కూకట్పల్లి వెళ్ళే మార్గం మనం చూడొచ్చు. ఈ మార్గంలో కూడా మనం ఒకసారి చూడడం జరిగింది. అట్లాంటివైతే ఎక్కడ కనిపించటం లేదు. పోలీసులు మాత్రం ప్రతిరోజు ఈ ఏరియాలో ఉండి ఇక్కడ ఒక పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తున్నారు. మనం చూడొచ్చు ముందు పోలీసు వెహికల్ ఉంది. నిజంగా ఎవరైతే ఇట్లాంటి వాటికి ఆకర్షితులవుతారో దూరంగా ఉండడం బెటరు. చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ పోలీసు వారు తీసుకుంటున్నారు. దయచేసి అలాంటివి దూరంగా ఉండండి అని మేము ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.